హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు రాఘవేంద్రరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో హిట్ చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. కొత్త నటులను పరిశ్రమకు పరిచయం చేశారు. టాప్ హీరోలందరికీ దర్శకత్వం వహించిన అనుభవం ఆయన సొంతం. అందుకే ఆయన దర్శకేంద్రుడు అంటారు. అయితే ఇటీవల ఆయన వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఆయన వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. ఓ సినిమా ఈవెంట్లో ఆయన ప్రవర్తన మాత్రం అభ్యంతరకరంగా ఉంది. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారో, చనువుతో అలా ప్రవర్తించారో మాత్రం తెలియటం లేదు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్కు హాజరయ్యారు రాఘవేంద్రరావు. చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద వ్యక్తిగా గుర్తింపు పొందడంతో ఆయనకు ఆహ్వానం అందింది. అయితే ఇంతలో అక్కడకు వచ్చారు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక. రాఘవేంద్రరావు వద్దకు ఆప్యాయంగా వెళ్ళగా ఆయన ఆమెపై చేతులు వేస్తూ పలకరిస్తుండగా ఆమె అసౌకర్యానికి గురయ్యారు. బ్యాడ్ టచ్ మాదిరిగా ఉండటంతో ఆమె సైతం చాలా అసౌకర్యంగా ఫీల్ అయి పక్కకు వెళ్లిపోయారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్శకేంద్రుడిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ వయసులో ఇదేం పోయే కాలం అన్నవారు కూడా ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీతో దర్శకుడు రాఘవేంద్రరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవికి అద్భుత విజయాలను అందించారు రాఘవేంద్రరావు. వారిద్దరి మధ్య ప్రత్యేక బాండింగ్ కూడా ఉంది. అది చాలా సందర్భాల్లో చూసాం కూడా. అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్న నిహారిక విషయంలో రాఘవేంద్రరావుకు దురాలోచన ఉండదు. కానీ అది పబ్లిక్ ప్లేస్ అని, ఆమె ఒక మహిళని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి ఆమె చనువుతో ఆయన ప్రవర్తించడం ఉండవచ్చు. కానీ వయసు వచ్చిన కుమార్తెలను చూసి మురిసిపోతారే తప్ప తండ్రులు దగ్గరకు తీసుకోరు. అటువంటిది పెద్ద పబ్లిక్ మీటింగ్లో బ్యాడ్ టచ్ మాదిరిగా రాఘవేంద్రరావు వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మెగా కుటుంబానికి చెందిన మహిళకు ఇలా జరిగితే మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. అయితే రాఘవేంద్రరావు వయసు దృష్ట్యా సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. మెగా కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన ఒకే ఒక మహిళ కొణిదెల నిహారిక. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. కానీ సినిమాల్లో నటించలేదు. నిహారిక మాత్రం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఆ మధ్యన ఆమె వివాహం జరిగింది. కొద్ది రోజులకే విడాకుల పర్వం నడిచింది. ఇప్పుడు ఇలా రాఘవేంద్రరావు ఎపిసోడ్లో హాట్ టాపిక్ అయ్యారు కొణిదెల నిహారిక.